సీన్ లేదు, వాళ్ళంతా వేస్ట్ క్యాండిడేట్లు. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక ఒక అతను చెప్పినట్టు సినిమాలో దమ్ము లేదు, దమ్ము లేకుండా ఎట్లా ఆడుతుంది? రామ్ చరణ్ సినిమానే ఆడలేదు కదా, మరి ఇంకేముంది? దమ్ము లేకుండా సినిమా ఆడదు. దాని చిరంజీవి పేరు పెట్టుకుని చిరంజీవి తిప్పేయులు, చిరంజీవి అంత మెగాస్టార్ని ఆ విధంగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంది, పనికిమాలు శ్యామల గారు కూడా మాట్లాడినారు చిరంజీవి గారి గురించి. చిరంజీవి గారు నిజంగా ఏమన్నారు మీకు కూడా తెలుసు కదా. చిరంజీవి ఏమన్నారు, వాళ్ళు నాకు ఇంతమంది పాపలు ఉన్నారు, నేను ఒక వార్డన్ లెక్క ఉన్నాను, ఒక బాధ్యతగా మాట్లాడినారు. నాకు కొడుకు కావాలన్నాడు, తప్పేముంది అందులో? నేను కూడా అంటాను అదే మాట, తప్పేముంది? చిరంజీవి ఏమన్నారు, దానికోసం 100 ట్రోల్స్, లేడీస్కి ఇవి లేవా, ఇవి హక్కులు లేవు. కానీ ఏమంటే చిరంజీవి కూడా కోరిక ఉంటుంది, ఏంటంటే నాలాగా నా లెగసీ రావాలా అనేది ఉంటుంది. తప్పేముంది అందులో? నాకేం అర్థం కావట్లేదు. వీళ్ళు అనవసరంగా మాట్లాడుతున్నారు. చిరంజీవి వయసు అయిపోయినా ఏమేమి అతను పద్ధతిగా మాట్లాడుతున్నారు. నాకు తెలిసి ఇదేమి అవతల వాళ్ళకి. బ్రహ్మానందం గారి ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆయన ఒక మాటలు తీసుకొని కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారని. అది ఏమని రెడ్ ఫేస్ అన్న పోయి ఎర్రి పుష్ప అన్న పోయి ఇంకేదో అనేసారు. సో దానికోసం కూడా ట్రోల్ చేస్తున్నారు. నేనైతే సరిగ్గా చూడలేదు అది, దాని గురించి నేను మాట్లాడాను. కానీ చిరంజీవి గారు అయితే ఆచితూచి మాట్లాడుతారు. చిరంజీవి గారు ఎవరు మనసు నొప్పించడు. అదే ఆ దమ్కి అది ఇది లైలా సినిమా గురించి వస్తుంది, కానీ అది కరెక్ట్ కాదు. ఆ సినిమాలో దమ్ము లేదు. చిరంజీవి గారు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఇట్లా ఒక కాన్సెప్ట్ ఆయన చెప్పినప్పుడు దాన్ని వక్రీకరించి ఈ విధంగా ట్రోల్ చేసే వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు పనికి మాలిన వాళ్ళు అంటారు. వక్రీకరిస్తే ఏమవుతుంది? అది వాళ్ళకి అదొక అంటే ఇప్పుడు ఉండే యూట్యూబ్లు వాళ్ళ పెంచుకోవడానికి మాట్లాడతారే, కానీ ఆయన మాటలు వక్రీకరించడం అనేది కరెక్ట్ కాదు. మొత్తం చూసి చెప్పండి, తప్పేముంది? చిరంజీవి ఏదో చిన్న పొరపాటున ఏదైనా మాట్లాడితే, ఇప్పుడు అరవింద్ గారు మొన్న చెప్పినారు, అతను మెగా అభిమానులకు సారీ చెప్పినారు, అది అయిపోయినది. ఎవరు లేరండి. ఇవన్నీ ట్రోల్ చేసుకునే వాళ్ళకి ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు. చిరంజీవి గారు చేసింది నాకు తెలిసి అయితే ఆచితూచి మాట్లాడతాడు. దీనికి ఆ కలెక్షన్స్కి అయితే సంబంధం లేదు. సినిమాలో దమ్ము లేకుండా ఏది ఆడదండి. అది చిరంజీవి కొడుకుదైనా, చిరంజీవి గారిదైనా, ఎవరిదైనా సరే సినిమాలో దమ్ము లేకుండా సినిమా ఆడదు.